खुशियों का मौसम आया है, मन का तराना लाया है। खुशियों का मौसम आया है, मन का तराना लाया है। दिल में भर कर उमंग के रंग, मन की महफिल में सजाया है। झूमती है दिशाएं। ఓం శాంతి. ఈరోజు మురళి 18/7/2021, రివైజ్ డేట్ 16/2/88। सदा उत्साह में रहकर उत्सव मनाओ. सदा ఉత్సాహంలో ఉంటూ ఉత్సవము జరుపుకోండి. आज विश्वेश्वर बाप अपनी विश्व की श्रेष्ठ रचना व श्रेष्ठ आदि रत्नों से अति स्नेही और समीप बच्चों से मिलन मनाने आए हैं. ఈ రోజు విశ్వేశ్వరుడు అయినటువంటి బాబా తన విశ్వంలో ఉన్న శ్రేష్ఠ రచన మరియు శ్రేష్ఠ ఆది రత్నాలతో అతి స్నేహి మరియు సమీపమైన పిల్లలతో మిలనం జరుపుకోవటానికి వచ్చారు. विश्वेश्वर बाप के बच्चे तो विश्व की सर्व आत्माएं हैं, लेकिन ब्राह्मण आत्माएं अति स्नेही समीप की आत्माएं हैं, क्योंकि ब्राह्मण आत्माएं आदि रचना है. విశ్వేశ్వరుడైన బాబా పిల్లలు విశ్వంలో ఉన్న సర్వాత్మలు అయి ఉన్నారు. కానీ బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నారో అతి స్నేహి సమీపాత్మలై ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలు ఆది రచన అయ్యారు బాబాకు. बाप के साथ साथ ब्राह्मण आत्माएं भी ब्राह्मण जीवन में अवतरित हो बाप के कार्य में सहयोगी आत्माएं बनती है. इसलिए बाप दादा आज के दिन बच्चों का ब्राह्मण जीवन के अवतरण का जन्मदिन मनाने आए. బాబాతో పాటు బ్రాహ్మణ ఆత్మలు కూడా బ్రాహ్మణ జీవితంలో అవతరించి బాబా యొక్క కార్యంలో సహయోగి ఆత్మలుగా తయారయ్యారు. అందువలన బాబ్ దాదా ఈరోజు పిల్లల యొక్క బ్రాహ్మణ జీవితంలో అవతరించినటువంటి జన్మదినం జరుపుకోవటానికి వచ్చారు. బ్రాహ్మణ జన్మలో బ్రాహ్మణ జీవితంలో అవతరించామనే చెప్తాం కదా, ఎందుకంటే మనం చనిపోకుండానే ఇది కొత్త జన్మ, బ్రాహ్మణ జన్మ జరిగింది అంటే ఇది అవతరించినటువంటి జన్మ. బ్రాహ్మణ జీవితం మామూలుగా జన్మ అంటే పాత జన్మ నుండి చనిపోయి కొత్త జన్మ తీసుకుంటారు కదా, కానీ ఇక్కడ మనం బాబాతో పాటు బాబా కర్తవ్యంలో సహయోగి కావడం కోసం ఏం చేసాం, మనము చనిపోకుండానే పాత శరీరం నుండి పాత శరీరంలో ఉంటూనే కొత్త జన్మ తీసుకున్నాం బాబా దగ్గర. అంటే ఇది అవతరించినటువంటి జీవితం. అందుకే బాబా ఏం చెప్తున్నారు, బాబాతో పాటు బ్రాహ్మణ ఆత్మలు కూడా బ్రాహ్మణ జీవితంలో అవతరిస్తున్నారు, బాబా కార్యంలో సహయోగి ఆత్మలుగా తయారవుతున్నారు. అందువలన బాబ్ దాదా ఈరోజు పిల్లల బ్రాహ్మణ జీవితం యొక్క అవతరణ జరిగిన ఈ జన్మదినం జరుపుకోవటానికి వచ్చారు.
बच्चे बाप का जन्मदिन मनाने के लिए उमंग उत्साह में खुशी में नाच रहे हैं, लेकिन बाप दादा बच्चों के इस ब्राह्मण जीवन को देख स्नेह और सहयोग में बाप के साथ साथ हर कार्य में हिम्मत से आगे बढ़ते हुए देख हर्षित हो रहे हैं। పిల్లలు బాబా జన్మదినం జరుపుకోవాలి అని ఉల్లాస ఉత్సాహాలతో ఖుషిలో నాట్యం చేస్తున్నారు. బాబా జన్మదినం అంటే శివరాత్రి జరుపుకోవాలి అని. కానీ బాప్దాదా పిల్లల యొక్క ఈ బ్రాహ్మణ జీవితాన్ని చూస్తూ స్నేహం మరియు సహయోగంలో బాబాతో పాటు ప్రతి కార్యంలో సాహసంతో ముందుకి వృద్ధి చెందుతున్న పిల్లల్ని చూస్తూ హర్షితులవుతూ ఉన్నారు. तो आप बाप दादा का बर्थडे मनाती हो और बाप बच्चों का बर्थडे मनाते हैं. కాబట్టి మీరు బాప్ దాదా యొక్క బర్త్డే జరుపుకోవాలనుకుంటున్నారు, మరి బాబా పిల్లల యొక్క బర్త్డే జరుపుకుంటున్నారు. ఆ బ్రాహ్మణం का भी బర్త్డే అయిన బ్రాహ్మణులైన మీది కూడా బర్త్డే జరుగుతుంది కదా. तो सभी को बाप दादा जगदम्बा और सर्व आपके साथी एडवांस पार्टी की विशेष आत्माओं सहित आपके अलौकिक ब्राह्मण जन्म के स्नेह से सुनहरी पुष्पों की वर्षा सहित मुबारक हो, मुबारक हो. కాబట్టి బాప్ దాదా అందరికీ బాప్ దాదా జగదంబ మరియు అడ్వాన్స్ పార్టీలో ఉన్న విశేషమైన శ్రేష్టాత్మలతో సహితంగా వర్తమానంలో ఉన్న మీ అలౌకిక బ్రాహ్మణ జీవితంలో ఉన్న వారందరికీ కూడా బ్రాహ్మణ జన్మదిన సందర్భంగా స్నేహంతో సువర్ణ పుష్పాల వర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు బాబా. ముబారక్ ముబారక్. ఇదేంటి, శివరాత్రి అంటే బాబా జయంతే కాదు, మీరు కూడా బ్రాహ్మణ జీవితంలో అవతరించిన రోజైంది అని బాబా ఎవరైతే బ్రాహ్మణ జీవితంలో ఉంటూ అడ్వాన్స్ పార్టీలో వెళ్ళిపోయారో వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటూ అందరినీ ఇమర్చేసి ఈ శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నారు. నా ఒక్క బర్త్డే కాదు, మీది కూడా ఇందులోనే బర్త్డే ఉంది అని గుర్తు చేస్తూ బాబా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు అందరికీ. అర్థమవుతుంది కదా అందరికీ. ये दिल की मुबारक है, सिर्फ मुख की मुबारक नहीं, ఇది హృదయం నుండి బాబా చెప్తున్న శుభాకాంక్షలు, కేవలం నోటితో తెలియచేసే శుభాకాంక్షలు కాదు. लेकिन दिलाराम बाप के दिल की मुबारक सर्वश्रेष्ठ आत्माओं को, चाहे सम्मुख बैठे हैं चाहे मन से बाप के सम्मुख है, चारों ओर के बच्चों को मुबारक हो, मुबारक हो. हृदय रामणैన బాబా హృదయం నుండి సర్వశ్రేష్ఠ ఆత్మలకు శుభాకాంక్షలు. ఎదురుగా సమ్ముఖంగానే కూర్చుని వింటున్నవారైనా, మనస్సు ద్వారా బాబా సమ్ముఖంగా చేరుకున్నవారైనా, నలువైపులో ఉన్న పిల్లలందరికీ కూడా ముబారక్, శుభాకాంక్షలు శుభాకాంక్షలు. आज के दिन भक्त आत्माओं के पास बाप के बिंदु रूप की विशेष स्मृति रहती है. శివరాత్రి రోజు ఏంటి ప్రత్యేకంగా భక్త ఆత్మల దగ్గర బాబా బిందు రూపం యొక్క విశేష స్మృతి ఉంటుంది. शिव जयंती व शिवरात्रि कोई साकार रूप का यादगार नहीं. शिव जयंती లేదా శివరాత్రి ఏ సాకార రూపం, శరీర రూపం యొక్క యాద్గారు స్మృతి చిహ్నం కాదు ఇది. लेकिन निराकार बाप ज्योति बिंदु जिसको शिवलिंग के रूप में पूजते उस बिंदु का महत्व है. కానీ నిరాకారుడు శివ బాబా జ్యోతిర్బిందు ఎవరినైతే శివలింగం రూపంలో పూజిస్తూ ఉన్నారో ఆ బాబా బిందు యొక్క మహత్వం ఉంది శివ జయంతిలో. आप सभी के दिल में भी बाप के बिंदी रूप की स्मृति सदा रहती है. మీ అందరి హృదయంలో కూడా బాబా బిందు రూపం యొక్క స్మృతి సదా ఉంటుంది కదా. భక్తుల బుద్ధిలోనే కాకుండా
వాళ్ళు కూడా నిరాకారు బిందువుకి పూజ చేస్తారు, స్మృతి చేసుకుంటారు. శివరాత్రి రోజు ఇంకా ప్రత్యేకంగా స్మృతి చేస్తున్నారు భక్తులు. మీ బుద్ధుల్లో కూడా బాబా బిందు రూపం సదా స్మృతిలో ఉంటుంది కదా. तो आप भी बिंदु और बाप भी बिंदु। तो आज के दिन भारत में हर एक भक्त आत्मा के अंदर विशेष बिंदु रूप का महत्व रहता है. మీరు కూడా బిందు, బాబా కూడా బిందు అయ్యారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ప్రతి భక్త ఆత్మ మనస్సులో విశేషంగా బిందు రూపం యొక్క మహత్వం ఉంటుంది. बिंदु जितना ही सूक्ष्म है उतना ही शक्तिशाली है. इसलिए बिंदु बाप को ही शक्तियों के, गुणों के, ज्ञान के सिंधु कहा जाता है. బిందు ఆత్మ ఎంత సూక్ష్మ రూపంలో ఉంటుందో అంతే శక్తిశాలిగా ఉంటుంది. బిందు అంటే శక్తిశాలి వస్తువు. అందువలన బిందు బాబాకే శక్తుల యొక్క, గుణాల యొక్క, జ్ఞానం యొక్క సింధు అని మహిమ చేస్తారు. సింధు అంటే సముద్రము, సాగరము. ఎందుకు? బిందువు కాబట్టి సముద్రం కాగలిగారు బాబా, సాగరుడు కాగలిగారు. तो आज सभी बच्चों के दिल में जन्मदिन की विशेष उत्साह की लहर बाप दादा के पास అమృత్ వేళ से पहुंच रहे. కాబట్టి ఈరోజు పిల్లల హృదయంలో జన్మదిన సందర్భంగా ఏదైతే విశేషమైన ఉత్సాహం యొక్క అలలు నిండి ఉన్నాయో, అమృత వేళ నుండి కూడా బాప్ దాదా దగ్గర ఆ అలలు చేరుతూ ఉన్నాయి. जैसे आप बच्चों ने विशेष सेवा अथवा स्नेह स्वरूप बन बाप का झंडा लहराया. बाप ने कौन सा झंडा लहराया? ఇలాగైతే పిల్లలు మీరు ఈరోజు విశేషంగా సేవార్థం, సేవ కోసం స్నేహ స్వరూపంగా తయారయ్యి బాబా యొక్క జెండా ఎగరేశారు. శివరాత్రి రోజు బాబా జెండా ఎగరేస్తాం కదా సేవలో ప్రత్యక్షత కోసం. మరి బాబా అంటే బాబా జన్మదినం జరుపుకోవటానికి మీరు బాబా యొక్క స్నేహ స్వరూపంగా తయారే సేవ కోసము బాబా జెండా ఎలాగైతే ఎగరేశారు, బాబా పిల్లల స్నేహంలో మరి మీది కూడా జన్మదినం కదా ఈరోజు, బాబా ఎలాంటి జెండా ఎగరేస్తారు? आप सभी ने तो शिव बाबा का झंडा ले रहा. बाप क्या यह झंडा ले रहेंगे? మీరందరూ శివబాబా జెండా ఎగరవేశారు. బాబా ఏంటి ఇదే జెండా ఎగరేస్తారా? బాబా జెండాని. ఏ సేవా కే సాకార రూప్ కి జిమ్మేవారీ బచ్చం కో దే दी. ఇది సేవలో సాకార రూపంలో బాబాను ప్రత్యక్షం చేయాలి సాకార రూపంలో అని బాధ్యత పిల్లలకి ఇచ్చేస్తారు బాబా. కాబట్టి సాకారంగా ఉన్న గుడ్డతో ఉన్న జెండాలు ఎగరేయడం ఇది పిల్లలు చేస్తూ ఉంటారు. बाप ने भी झंडा ले राया, लेकिन कौन सा और कहाँ ले राया? బాబా కూడా జెండా ఎగరేస్తారు. మీరు ఎగరేసే జెండా మీది, అది బాబా మీకు ఇచ్చేస్తారు బాధ్యత. సేవ చేయాలి, సేవలో బాబా ప్రత్యక్షత చేయాలి, దానికోసం జెండా ఎగరేస్తారు, ఏం చేస్తారో అది మీ బాధ్యత. బాబా కూడా జెండా ఎగరేశారు పైన పిల్లల జయంతి జరపడం కోసం. అది ఎటువంటి జెండా మరియు ఎక్కడ ఎగరేస్తారు బాబా, ఏ స్థానంలో, ఎటువంటి జెండా? बाप दादा ने अपने दिल में सभी बच्चों की विशिष्टताओं के स्नेह का झंडा लहराया. ఎక్కడ ఎగరేస్తారు బాప్ దాదా? స్థానం ఎక్కడ? హృదయం. హృదయంలో ఎగరేస్తున్నారు పిల్లల జెండా. ఏంటి, ఎటువంటి జెండా అది? పిల్లల విశేషతల యొక్క జెండా, స్నేహం యొక్క జెండా ఎగరేస్తారు బాబా. కితనే జెండా లేరాయే హోంగే? ఎన్ని జెండాలు ఎగరేస్తుంటారు? ఒక్కొక్క పిల్లల్లో ఒక విశేషత అయినా మినిమం ఉంటుంది, ఇంకా ఎక్కువ విశేషతలు కూడా ఉండొచ్చు. పోనీ ఒక్కొక్క పిల్లలది ఒక జెండా అనుకున్నా ఎంతమంది పిల్లలదో? మరి ఒక్కొక్క విశేషతకు ఒక జెండా ఎగరేస్తే ఎన్ని జెండాలు ఎగరేసి ఉంటారు? इस दुनिया में इतने झंडे कोई लहरा नहीं सकते. कितना सुंदर दृश्य होगा. ఈ ప్రపంచంలో ఇన్ని జెండాలు ఒక్కసారి ఎవరు ఎగరేరు, బాబా అలా ఎగరేస్తున్నారు.
పిల్లలందరి విశేషతల యొక్క జెండా, స్నేహం యొక్క జెండా. ఎంత సుందరమైన దృశ్యం ఉంటుంది, ఊహించుకోండి మీరు అది. బాబా వతనంలో ఉన్నారు, తన హృదయంలో పిల్లల యొక్క విశేషతలు, స్నేహం యొక్క జెండా ఎగరేస్తున్నారు. ఎన్ని లక్షల మంది పిల్లలు ఉన్నారు బాబాకు, ఇంతమంది విశేషతల యొక్క జెండా బాబా ఎగరేస్తే ఎన్ని జెండాలు ఎగురుతున్నాయి బాబా హృదయంలో. సీన్ ఇమర్జ్ చేసుకోండి, ఎంత సుందరమైన దృశ్యం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. एक एक बच्चे की विशेषता का झंडा బాప్ దాదాకి దిల్ మే లెహరా రహా హై. ఒక్కొక్క పిల్లల విశేషత అనే జెండా బాప్ దాదా హృదయంలో ఎగురుతుంది. सिर्फ आप सबने झंडा नहीं लहराया, लेकिन बाप दादा ने भी लहराया. కేవలం మీరు బాబా జెండా ఎగరేశారు అనుకుంటున్నారేమో, లేదు, బాప్ దాదా కూడా జెండా ఎగరేశారు ఈరోజు. ఏ జెండా లేరాతే ఓ తో సమయ క్యా హోతా, ఈ జెండా ఎగరేసినప్పుడు ఏమవుతుంది? మామూలుగా మీరు జెండా ఎగరేస్తారు కదా బాబా జెండా, అప్పుడు ఏమవుతుంది? ఫూలోంకి వర్ష, పుష్పాల వర్షం కురుస్తుంది కదా. बाप दादा भी जब बच्चों की विशेषता का स्नेह का झंडा ले रहते हैं तो कौन सी वर्षा होती है? బాప్ దాదా కూడా పిల్లల విశేషతలు, స్నేహం యొక్క జెండా ఎగరేసినప్పుడు బాబా ఎగరేసే జెండా నుండి ఏ వర్షం కురుస్తుంది? మీరు ఎగరేసే జెండాలో పుష్పాలు పెట్టి ముడి వేసి పెడతారు, ముడి లాగానే పూలు పడతాయి కదా, పుష్పాల వర్షం. బాబా వతనంలో ఎగరేసే పిల్లల జెండా ఏదైతే ఉందో విశేషత లేక జెండా, దాని నుండి ఏ వర్షం కురుస్తుంది అడుగుతున్నారు బాబా. ఈరోజు నారాయణన్ని ఎక్కడ విలేజ్లో సేవ చేస్తున్నారు, అక్కడ జెండా ఎగరేసే ప్రోగ్రాం అన్నమాట. శివరాత్రి అసలు దగ్గరలో లేకుండానే బాబా ఈరోజు ఆ మురళి ఎలా డ్రామాలో ఫిక్స్ అయింది చూడండి. అక్కీలు అందరూ వెళ్ళారు అక్కడ జెండా ఎగరేయడానికి, అన్నయ్య సేవ చేస్తున్న దగ్గర. बाप दादा भी जब बच्चों की विशेषता का स्नेह का झंडा ले जाते तो कौन सी वर्षा होती है? బాప్ దాదా ఎప్పుడైతే పిల్లల విశేషతల యొక్క జెండా ఎగరేస్తారో అప్పుడు ఎటువంటి వర్షం కురుస్తుంది? ఈ జెండా నుండి, ఈ జెండా నుండి ఎటువంటి వర్షం కురుస్తుంది అడుగుతున్నారు బాబా. हर एक बच्चे के ऊपर వినండి ఏం వర్షం కురుస్తుంది. हर एक बच्चे के ऊपर अविनाशी भव, अमर भव, अचल अडोल भव, इन वरदानों की वर्षा होती. ప్రతి పిల్లల పైన అవినాశి భవ, అమర భవ, అచల్ అడోల్ భవ అని ఈ వరదానాల వర్షం కురుస్తుంది. అవినాశి భవ, అమర భవ, అచల్ అడోల్ భవ అనే వరదానాల యొక్క వర్షం కురుస్తుంది. బాబా అక్కడ జెండా ఎగరేయగానే, పిల్లల విశేషతల జెండా ఎగరేయగానే. ये वरदान ही बाप दादा के अविनाशी अलौकिक पुष्प है. ఈ వరదానాలే బాప్ దాదా ఎగరేసే జెండాలో పెట్టిన అవినాశి అలౌకిక పుష్పాలివి. बाप दादा को इस अवतरण दिवस के अर्थात शिव जयंती दिवस की बच्चों से भी ज्यादा खुशी में खुशी है. బాప్ దాదాకు ఈ అవతరణ దివసం రోజున అంటే శివ జయంతి పండగ రోజున పిల్లల కంటే కూడా ఎక్కువ ఖుషి ఉంది. శివరాత్రి పండగ అంటే ఖుషిలో కూడా బాబాది ఇంకా ఎక్కువ ఖుషి ఉందంట. क्योंकि ये अवतरण का दिवस हर वर्ष यादगार तो मनाते हैं, लेकिन जब बाप का साकार ब्रह्मा तन में अवतरण होता है तो बाप दादा को इसमें भी विशेष बाप को विशेष इस बात की खुशी रहती कितने समय से अपने समीप स्नेही बच्चों से अलग अलग परमधाम से रहते, चाहे परमधाम में और आत्माएं रहती भी है, लेकिन जो पहली रचना की आत्माएं जो बाप समान बनने वाली सेवा के साथी आत्माएं वो कितने समय के बाद अवतरित होने से फिर से आकर मिलती है.
कितने समय की बिछड़ी हुई श्रेष्ठ आत्माएं फिर से आकर मिलती है। अगर कोई अति स्नेही बिछड़ा हुआ मिल जाए तो खुशी में विशेष खुशी होगी ना। బాబా చెప్తున్నారు, ఎందుకు ఇంత ఖుషి బాబా కలుగుతుంది అంటే ఈ అవతరణ రోజున ప్రతి సంవత్సరం యాదగారుగా ఈ పండగ మీరు జరుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే బాబా యొక్క సాకార బ్రహ్మతనువుల అవతరణ జరిగిందో శివ్ బాబా, బాప్ దాదా, అందులో కూడా విశేషంగా శివ్ బాబా విశేషంగా అవతరించారో ఈ తనువులో, అప్పుడు విశేషంగా ఈ విషయం యొక్క ఖుషి బాబా కలుగుతుంది. ఏంటి ఆ ఖుషి? ఎంతో సమయం నుండి తన యొక్క సమీప స్నేహి పిల్లలు పరంధామ నుండి దూరమై వచ్చేసారు కదా. పరంధామంలో వేరే ఇతర ఆత్మలు కూడా చాలా మంది ఉంటారు. కలియుగ చివరి వరకు బాబా ఇక్కడ వచ్చే వరకు కూడా ఆత్మలు ఎవరితో కొంతమంది ఎవరో ఒక ఆత్మలు బాబా తోడులో ఉంటారు పరంధామంలో. కానీ బాబా యొక్క మొదటి రచన అయిన ఆత్మలు, బాబా సమానంగా తయారయ్యేటటువంటి ఆత్మలు, సేవలో సాత్విగా అయినటువంటి ఆత్మలు ఎన్నాళ్ళ తర్వాత శివ్ బాబా ఇక్కడ బ్రహ్మబాబా తనులోకి వచ్చి అవతరించిన తర్వాత కలుసుకుంటున్నారు. ఎప్పుడు బాబాను వదిలేసి వచ్చేసారు పరంధామం నుండి, ఇప్పుడు బ్రహ్మబాబాలో శివబాబా వచ్చాక కలుసుకోవటం అనేది జరుగుతుంది. అది కూడా సాకార రూపంలో. అంటే ఎంతో సమయం నుండి దూరమైపోయిన తప్పిపోయిన శ్రేష్ఠ ఆత్మలు మళ్ళీ కలుస్తున్నాము. ఒకవేళ ఎవరైనా అతి స్నేహిగా ఉండే వాళ్ళు దూరం అయిపోతే మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారనుకోండి, చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత ఖుషి ఉంటుంది కదా. ఖుషిలో విశేషమైన ఖుషి, శివరాత్రి పండగ ఖుషి, దానిలో ఇది చాలా రోజుల తర్వాత కలుసుకున్నాననే ఖుషి బాబాకు విశేషంగా ఉంది ఈ రోజున. అవతరణ దివస్ అర్థాత్ అప్ని ఆది రచన సే ఫిర్ సే మిల్నా. కాబట్టి బాబాకి ఏంటి బుద్ధిలో ఉంది? అవతరణ రోజు అంటేనే తన యొక్క ఆది రచన అయిన పిల్లలతో కలుసుకునే రోజుగా అనుభవం చేస్తున్నారు బాబా. ఆప్ సోచెంగే హమే బాప్ మిలా और बाप कहते हमें बच्चे मिले. మీరు అనుకుంటారు శివరాత్రి అంటే మాకు బాబా లభించిన రోజు అని, కానీ బాబా కూడా అనుకుంటున్నారు నాకు పిల్లలు దొరికిన రోజు ఈ రోజు అని, పిల్లలు నన్ను కలుసుకున్న రోజు అని. तो बाप को अपनी आदि रचना पर नाज है. కాబట్టి బాబాకు తన ఆది రచనను చూసి గర్వము ఉంది మనసులో. ఆప్ సబ్ ఆది రచన హోనా, క్షత్రియ नहीं होना. మీరందరూ ఆది రచనే కదా, సత్యగా ప్రారంభం నుండి వచ్చే రచన. అంటే ఎవరు? బ్రాహ్మణులు, సో దేవతలు అయ్యేవాళ్ళు, క్షత్రియులు కాదు కదా మీరు. క్షత్రియులు అంటే ఎక్కడ వస్తారు? త్రేతాయుగం. త్రేతా ఆది కాదు కదా. సభీ సూర్యవంశీ ఆది రచన. మీరందరూ ఎవరు? సూర్యవంశీ ఆది రచన. బ్రాహ్మణ్ సో దేవత బంతే హేనా, బ్రాహ్మణ్ సో దేవతలు అవుతున్నారు కదా మీరు. तो ब्राह्मण आत्मा ये आदि रचना है. अनादि रचना तो सब है, सारे विश्व की आत्मा ये रचना है, लेकिन आप अनादि और आदि रचना हो तो डबल नशा है ना. అనాది రచన అయితే అందరూ ఆత్మలందరూ బాబాకు అనాదిగా రచనయే. మొత్తం విశ్వ ఆత్మలందరూ శివబాబా యొక్క రచనయే. కానీ మీరు బ్రాహ్మణులైన వాళ్ళు అనాది రచన అయ్యారు. ఆత్మరూపంలో బాబాకు అందరి పిల్లలతో పాటు పిల్లలే మీరు. అనాది రచన అంటే మరి ఆది రచన కూడా అయ్యారు. అంటే బాబా ఈ భూమి మీద దిగి వచ్చినప్పుడు మీరే ముందు బాబాను తెలుసుకుని బాబాను కలుసుకొని పిల్లలు అవుతున్నారు కదా, ఆది రచన అయ్యారు. ఈ డబల్ నష మీలో ఉంటుందా మరి? आज के दिन बाप दादा विशेष एक स्लोगन दे रहे. ఈరోజు విశేషంగా బాప్ దాదా ఒక స్లోగన్ ఇస్తున్నారు పిల్లలకు. आज के दिन को उत्सव का दिन कहा जाता है. ఈరోజు ఉత్సవం యొక్క రోజు అంటారు కదా. శివరాత్రి व शिव जयंती उत्सव मनाते हैं. శివరాత్రి శివ జయంతి ఉత్సవము
జరుపుకునే రోజు ఈ రోజు. उत्सव के दिन का यही स्लोगन याद रखना कि ब्राह्मण जीवन की हर घड़ी उत्सव की घड़ी है. ఉత్సవం యొక్క ఈ రోజున ఇదే స్లోగన్ గుర్తుంచుకోండి. అటెన్షన్ ఏంటి? బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతి క్షణము ఉత్సవం యొక్క క్షణమే. ब्राह्मण जीवन की हर घड़ी उत्सव की घड़ी है. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతి క్షణము ఉత్సవం యొక్క క్షణమే. ఏ క్షణము పండగ లేని రోజు లేదు, ఏ క్షణము ఖుషి లేని క్షణాలు లేవు. అర్థమైందా? ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి. ब्राह्मण जीवन अर्थात सदा उत्सव मनाना, सदा उत्साह में रहना और सदा हर कर्म में आत्मा को उत्साह दिलाना. బ్రాహ్మణ జీవితం అంటేనే సదా ఉత్సవం జరుపుకోవటం, సదా ఉత్సాహంలో ఉండడం, మరియు సదా ప్రతి కర్మలో ఆత్మకు ఉత్సాహం కలిగించుకోవడం. ఇతరులకు కలిగించడం, మన ఆత్మకు కూడా మనం ఉత్సాహం కలిగించుకోవటం. समझा? तो उत्सव मनाना है, उत्साह में रहना है और उत्साह दिलाना है. కాబట్టి ఏమర్థమైంది? పండగ అంటే, శివరాత్రి చేసుకోవడం అంటే ఉత్సవము జరుపుకోవడం అంటే ఉత్సాహంలో ఉండడం మరియు ఉత్సాహం కలిగించడం. जहाँ उत्साह होता है वहाँ कभी भी किसी भी प्रकार का विघ्न उत्साह वाले आत्मा को उत्साह से हटा नहीं सकता. ఎవరి జీవితంలో ఉత్సాహం నిండి ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా ఏ రకమైన విఘ్నము ఉత్సాహంతో నిండిన ఆత్మను ఉత్సాహం నుండి పక్కకు తప్పించలేదు. ఏ విఘ్నం కూడా, ఏ విఘ్నం వాళ్ళని ఆపలేదు ఉత్సాహంలోనే ఉండేవారికి. जैसे अल्पकाल के उत्साह में सब बातें भूल जाती हैं ना, कोई उत्सव मनाते हो तो उस समय के लिए खुशी के सिवाय और कुछ याद नहीं रहता. ఎలాగైతే అల్పకాల ఉత్సాహం చేసుకునేటప్పుడు, అల్పకాలంగా పండగల్లో ఉత్సాహంలో అన్ని సమస్యలు విషయాలు మర్చిపోతారు కదా, పక్కన పెట్టేస్తారు కదా. ఏదైనా ఉత్సవం జరుపుకునేటప్పుడు ఆ సమయంలో, ఆ పండగ రోజు, ఆ ఉత్సవం రోజు ఖుషి తప్ప ఇంకేది జ్ఞాపకం ఉండదన్నమాట. ఎన్ని ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసుకుంటారు ఆ రోజు. ఈరోజు పండగ రోజు కూడా సంతోషంగా ఉండాలి అని పక్కన పెట్టేస్తారన్నమాట, మర్చిపోతారు విషయాలని. तो ब्राह्मण जीवन के लिए हर घड़ी उत्सव है, अर्थात हर घड़ी ఉత్సాహ మే హే. కాబట్టి బ్రాహ్మణ జీవితం కోసం కూడా మనకు ప్రతి క్షణము ఉత్సవమే. అంటే ప్రతి క్షణము ఉత్సాహంలోనే ఉంటున్నాము అనేలా ఉండాలి. తో और कोई बातें आएंगे क्या? ప్రతి క్షణము ఉత్సవము అంటే ఏదైనా సమస్య విషయం వస్తుందా ఏంటి మన దగ్గర? कोई भी हद के उत्सव में जाएंगे तो वहाँ क्या होता है? उत्सव में नाचना, गाना, खेल देखना और खाना, यही होता है ना. तो ब्राह्मण जीवन के उत्सव में सारा दिन क्या करते हो? ఏదైనా హద్దులో ఉన్న ఉత్సవం, హద్దులో ఉన్న పండగ జరుపుకోవటానికి వెళ్తే అక్కడ ఏముంటుంది? నాట్యం చేయడం, పాటలు పాడడం, ఆటలు ఆడడం మరియు తినడము, పదార్థాలు తినడం, ఇదే ఉంటుంది కదా. కాబట్టి బ్రాహ్మణ జీవితమే ఉత్సవం అంటున్నారు కదా బాబా ప్రత్యక్షణ. మరి ఈ బ్రాహ్మణ జీవితం అనే ఉత్సవంలో రోజంతా మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎలా జరుపుకుంటూ ఉంటారు ఈ ఉత్సవము? सेवा भी करते तो खेल समझ करके करते हो ना, यह बोझ लगता है. ఈ బ్రాహ్మణ జీవితం అనే ఉత్సవంలో సేవ చేసినా కూడా ఆట అనుకొని చేస్తారు కదా, ఆట ఆడుతున్నారు కదా మీరు. సేవ అనేది కూడా ఏంటి? ఆట ఆడుకోవడం. లేదా చాలా బరువుగా కష్టంగా అనుకొని చేస్తున్నారు ఆ సేవని. ఇంత పని ఉంది, ఇంత డ్యూటీ ఉంది, ఇంత బాధ్యత ఉంది, ఇంత బరువు ఉంది, అలా అనుకొని చేస్తున్నారా?
आजकल की दुनिया में कोई भी अज्ञानी आत्माएं थोड़ा भी दिमाग का काम करेंगी तो कहेंगी बहुत थक गए हैं, दिमाग के ऊपर काम का बहुत बोझ है। और आप सेवा करके आते हैं तो क्या कहते हो? दुनिया के लोग ऐसा कहते हैं, आप क्या कहते हो? सेवा का मेवा खा के आए हैं हम। क्योंकि जितनी बड़े थे बड़ी सेवा के निमित्त बनते उतना ही सेवा का प्रत्यक्ष फल बहुत बढ़िया और बड़ा मिलता है। బాబా చెప్తున్నారు, ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న అజ్ఞాని ఆత్మలు ఎవరైనా లౌకికంలో ఉండేవాళ్ళు, బయట ప్రపంచంలో వాళ్ళు కొంచెమైనా బుద్ధికి పని ఇచ్చారనుకోండి, బుద్ధితో కొంచెం కష్టపడి పని చేశారనుకోండి, చాలా అలసిపోయాము, టైర్డ్ అయిపోయాము, మా బుద్ధి పైన చాలా బరువు పెరిగిపోయింది, చాలా ప్రెజర్ అయిపోయింది మాకు, వర్క్ లోడ్, వర్క్ ప్రెజర్ అంటారు లాంగ్వేజ్, ఈ భాష వాడతారు. కానీ బ్రాహ్మణులు మీరు చాలా సేవ చేసే కూడా మీరేమంటారు? ఏమంటారు? సేవ యొక్క మేవా తిని వచ్చాం, సేవ యొక్క ఫలం, సేవ యొక్క మేత తిని వచ్చాం. ఎందుకంటే ఎంత పెద్ద సేవకు నిమిత్తం అవుతారో అంతే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం చాలా గొప్ప ఫలం, చాలా పెద్ద ఫలం లభిస్తుంది. तो प्रत्यक्ष फल खाने से और ही शक्ति आ जाती है ना. కాబట్టి ప్రత్యక్ష ఫలం తినడంతో ఇంకా శక్తి నిండిపోతుంది కదా. మనలో సేవ చేసాం, ప్రత్యక్ష ఫలం దొరకడంతో ఆ ఫలం ప్రత్యక్ష ఫలం తినడంతో ఇంకా శక్తి, ఇంకా సేవ చేయడానికి శక్తి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మనలోనే. అటువంటిది బాబా సేవ. లౌకికంలాగా అలసిపోయాం, ప్రెజర్ అయిపోయింది అలా ఉండదు ఇక్కడ. సేవ చేస్తున్న కొద్దీ ఇంకొద్దిగా శక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది మీలో అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ప్రత్యక్ష ఫలం దొరుకుతుంది కదా. खुशी की शक्ति बढ़ जाती है, इसलिए चाहे कितना भी शरीर का सख्त कार्य हो, वह प्लान बनाने का दिमाग का कार्य हो, लेकिन आपको थकावट नहीं होगी. ఖుషి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది మీలో సేవ చేస్తున్న కొద్దీ. ఖుషి ఉంటే శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఎంత శరీరం ద్వారా కష్టపడే కార్యం కావచ్చు, లేదా బుద్ధి ద్వారా కష్టముతో అంటే బాగా బాధ్యత తీసుకుని ప్లాన్ తయారు చేసే సేవ కావచ్చు, బుద్ధి యొక్క పని లేదా శరీరంతో హార్డ్ వర్క్, కానీ మీకు అలసట కలగదు. ఎందుకు? ఖుషి అనే ఫలం, దాని ద్వారా శక్తి దొరుకుతూ ఉంటుంది కాబట్టి. చూడండి, యోగం కూడా బాగా కుదురుతుంది. నేను ప్రాక్టికల్ అనుభవం చేస్తాను. హార్డ్ వర్క్ చేసినప్పుడు శరీరాన్ని మనం బిజీగా ఉంచితే సేవలో, బుద్ధిని కూడా బిజీగా ఉంచే సేవ కన్నా కూడా కరుణా సేవ చేసాక ఇంకా ఖుషి ఎక్కువ నాకు అనుభవం అయింది. బుద్ధిని బిజీగా ఉంచే సేవ ద్వారా కూడా కష్టపడేక రిఫ్రెష్మెంట్ అనేది బాబా ఇస్తారు, శక్తి అనేది, ఖుషి అనేది. బుద్ధి ద్వారా కష్టం ఏంటి తెలుసా? ప్లాన్లు తయారు చేయడమే కాదు, పరిస్థితులను ఎదుర్కోవటం అనేది కూడా. మాటల్ని ఎదుర్కోవటం, పరిస్థితులను ఎదుర్కోవటం, మనుషుల్ని అడ్జస్ట్ చేసుకోవడం, మనుషుల్ని కలుపుకోవడం, వాళ్ళకి కర్మ చేస్తూ కూడా ఎప్పటిదప్పుడే యోగదానం వాళ్ళకి అందించేస్తూ ఉండడం. ఎక్కడి నుండి ఏ వార్తలు తెలుస్తున్నా మళ్ళీ కూర్చుంటాం, సాయంత్రమా పొద్దున్న యోగదానం చేస్తాం కాదు. పని చేసుకుంటున్నాం, మనం ఖాళీగా కూర్చున్నట్టే ఉన్నాం, అటు ఇటు తిరుగుతున్నాం, కానీ యోగదానం చేస్తాం. ఇవన్నీ బుద్ధితో బిజీ. అది కాకుండా శరీరంతో బిజీ ఉంటుంది. బుద్ధితో బిజీ ఉన్నప్పుడు కూడా ఖుషి, శక్తి అనుభవం అవుతుంది. కానీ కర్మణా సేవలో ఇంకా బాగా అనుభవం అయ్యింది నాకైతే. కర్మణా సేవలో బాగా శ్రమపడి, బాగా బిజీగా ఉండి, క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా సేవ చేసి, మళ్ళీ యోగానికి టైం అయిందని యోగంలో వచ్చి కూర్చుంటే అది కూడా గంట టైం దొరకలేదు సేవ చేయడం వల్ల, అరగంట దొరికింది కూర్చున్నా. కానీ చాలా బాగా యోగం కుదురుతుంది అనమాట. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అదే బాబా చెప్తున్నారు, బుద్ధితో బిజీగా ఉండే కార్యం కావచ్చు, శరీరంతో హార్డ్ వర్క్ చేసే కార్యం కావచ్చు, కానీ అలసట కలగదు మీకు ఇక్కడ. రాతే వ దిన్ హే పతానీ పడతాయినా, రాత్రాది పగల అనేది కూడా తెలియకుండా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం. अगर घड़ी आपके पास नहीं होती तो मालूम पड़ता क्या
కి కితనా బజ్ గయా. సేవలో ఉంటే ఒకవేళ గడియారం మీ దగ్గర లేదనుకోండి, వాచ్ లేకపోతే ఎంత టైం అయిందనేది కూడా మీకు తెలుస్తుందా? తెలీదు. అందరూ మీరు అనుభవం చేసిన విషయమే ఇది. लेकिन उत्साह मना रहे इसलिए सेवा उत्साह दिलाती है और उत्साह अनुभव कराती है. కానీ మీకు టైం తెలీదు, ఎలా ఉంటుంది, ఉత్సవం జరుపుకుంటున్నాం అన్నట్టు ఉంటుంది సేవలో. సేవ ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది మరియు ఉత్సాహం అనుభవం చేయిస్తూ ఉంటుంది ఇతరులకు కూడా. ब्राह्मण जीवन में एक तो है सेवा, दूसरा क्या होता है? బ్రాహ్మణ జీవితంలో ఒకటి సేవ, ఆట, ఉత్సవం, ఇదొకటి జరుపుకుంటారు. ఇంకా ఏం జరుగుతూ ఉంటుంది ఉత్సవం? మాయా ఆతి హై. సేవతో పాటు ఇంకా ఏమవుతూ ఉంటుంది? మాయ వస్తూ ఉంటుంది బ్రాహ్మణ జీవితంలో. మాయా కా సున్కర్ హస్తే హో క్యూంకి సమస్తే కి మాయకు హమారే సే జ్యాదా ప్యార్ హై. మాయ వస్తుందనే మాట వినగానే మీకు నవ్వు వస్తుందేమో, ఎందుకంటే అనిపిస్తూ ఉండొచ్చు మాయకు మా పైన ఎక్కువ ప్రేమ ఉంది, అందుకే అది వస్తూ ఉంటుంది అని. ఆప్కా ప్యార్ నీ ఉన్కా ప్యార్ హై. మీ ప్రేమ మాయ మీద లేకపోవచ్చు, కానీ మాయకు మీ పైన ప్రేమ ఉంది అని చెప్తున్నారు బాబా. ఉత్సవమే ఖేల్ బి దేఖా జాతా హై. ఉత్సవాలలో ఆటలు కూడా ఉంటాయి అన్నమాట. ఆజ్కల్ సబ్కో జ్యాదా ఖేల్ కౌన్ సా పసంద్ ఆతా హై. ఈ రోజుల్లో ఎక్కువ ఏ ఆట అందరికి ఇష్టపడుతుంది? మిక్కీ మౌస్ కా ఖేల్ బహుత్ కర్తే హై. మిక్కీ మౌస్ యొక్క ఆట ఎక్కువగా ఆడుతూ ఉంటారు ఈ రోజుల్లో. అడ్వర్టైజ్ బి మిక్కీ మౌస్ కే ఖేల్ మీ దిఖాతే. కొన్నింటికి అడ్వర్టైజ్మెంట్ కూడా మిక్కీ మౌస్ ఆట రూపంలోనే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. चाहे मैच पसंद करते चाहे मिक्की माउस का खेल पसंद करते हो, तो यहाँ भी माया आती है तो मैच करो, निशाना लगाओ. బాబా చెప్తున్నారు మ్యాచ్ ఇష్టపడతారు కొంతమంది, ఆటలో మ్యాచ్ అనేది. అలాగే కొంతమంది మిక్కీ మౌస్ ఆటని ఇష్టపడతారు. ఇక్కడ కూడా మాయ వస్తే ఏమనుకోవాలి? మ్యాచ్ ఆడుతున్నాం. మ్యాచ్ చేయండి అంటే గురి పెట్టండి. మ్యాచ్ చేయడం అంటే గురి పెట్టడం. खेल में क्या करते हो? गेंद आता है और आप भी दूसरी तरफ फेंकती हो और कैच कर लेते हो तो विजयी बन जाती हो. ఆటలో ఏం చేస్తారు? బంతి వస్తుంది అటువైపు నుండి, మీరు ఆ బంతిని ఇంకోవైపు కొడతారు, విసురుతారు. అటు నుండి వచ్చే బంతిని క్యాచ్ చేస్తారు. ఇటు నుండి మీరు ఆ బంతి విసిరి కొడతారు, అటు నుండి వచ్చే బంతిని క్యాచ్ చేసుకుంటారు కరెక్ట్గా, అప్పుడు విజయీ అయిపోతూ ఉంటారు. ऐसे ही माया के ये गेंद कभी काम के रूप में आते, कभी क्रोध के रूप में. ये कैच करो कि ये माया का खेल है. अगर माया के खेल को खेल समझ करो तो उत्साह बढ़ेगा, और अगर माया की कोई भी परिस्थिति को दुश्मन समझ देखते हो तो घबरा जाते हो. బాబా చెప్తున్నారు ఇక్కడ కూడా మాయ యొక్క బంతి వస్తూ ఉంటుంది మనకి. మాయ రావడం అంటే బంతి రావడం. అప్పుడప్పుడు కామం అనే రూపంలో ఉన్న బంతి వస్తుంది, అప్పుడప్పుడు క్రోధం అనే రూపంలో ఉండే బంతి వస్తుంది. ఆ బంతి రాగానే ఇది మాయ యొక్క ఆట అని క్యాచ్ చేయండి, గ్రహించండి. ఒకవేళ మాయా ఆటను ఆట అనుకుని ఆడినట్లయితే మీలో ఉత్సాహం పెరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ మాయ యొక్క ఏ పరిస్థితినైనా శత్రువు వచ్చేసింది, మాయ శత్రువు వచ్చేసింది అనుకుంటే భయపడిపోతారు, మీరు घाबरा पड़िपोताరు. मिकी माउस खेल में कभी बंदर आ जाता, कभी बिल्ली, कभी कुत्ता, कभी चूहा आ जाता, लेकिन आप घबराते हो क्या? మిక్కీ మౌస్ ఆట చూసేటప్పుడు కూడా ఏమవుతుంది, అప్పుడప్పుడు కోతి వచ్చేస్తుంది, అప్పుడప్పుడు పిల్లి వచ్చేస్తుంది, అప్పుడప్పుడు కుక్క, అప్పుడప్పుడు ఎలక వచ్చేస్తుంది. మీరు భయపడతారా ఏంటి? టీవీలో మిక్కీ మౌస్ చూస్తుంటే ఎలక వచ్చేస్తుంది, పిల్లి వచ్చేస్తుంది, కోతి వచ్చేస్తుంది అని. మజా ఆతా హై నా దేఖ్నే మే. భయపడరు, మజా వస్తూ ఉంటుంది వాటిని చూసి కదా.
तो ये भी उत्सव के रूप में माया के भिन्न भिन्न परिस्थितियों का खेल देखो. అలాగే ఇది కూడా ఉత్సవం రూపంలో ఉంటూ మాయ యొక్క రకరకాల పరిస్థితులు అనే ఆటను చూడండి. మిక్కీ మౌస్ ఆటలాగా చూడండి దాన్ని. खेल देखने में कोई घबरा जाए तो क्या कहेंगे? ఆటను చూస్తే ఎవరైనా భయపడిపోతే ఏమంటారు వాళ్ళని? खेल देखते देखते भी कोई सोच ले कि गेंद मेरे पास ही आ रहा है, मेरे को ही ना लग जाए तो खेल देख सकेगा. ఆటను చూస్తూ చూస్తూ ఆడుతూ ఆడుతూ ఎవరైనా ఆ బంతి నా దగ్గరికే వస్తుంది ఏంటి, నా దగ్గర రాకుండా ఉంటే బాగున్న బంతి అని ఆలోచిస్తే ఆట ఆడగలరా, ఆట చూడగలరా? అలా ఎవరైనా ఆలోచిస్తారా? నాకు బంతి రావాలి, నాకు ఎక్కువ సార్లు రావాలి అనుకుంటారా ఆటలో కదా? तो खुशी और मजे से खेल देखो, माया से घबराओ नहीं. एक मनोरंजन समझो. ఇక్కడ కూడా ఏమనుకోరు, మా ఇంకా రాని ఇంకా రాని ఇంకా రాని, నాకే వస్తే బంతిని కొడతాను, నేను అనుభవిగా అయిపోతాను, సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాను, అనుభవి అయిపోతాను. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక పరిస్థితి, దాన్ని ఫేస్ చేశాను, ఆ బంతిని కొట్టాను, ఆట అనుకొని ఎంజాయ్ చేస్తూ ఒక గుణం నాలో వచ్చేసింది, ఒక శక్తి నాలో పెరిగిపోయింది కదా, సహనం పెరిగిపోయింది. ఇది వచ్చింది పరిస్థితి, ఆ బంతిని నేను కొట్టాను, ఎంజాయ్ చేశాను మాయా పరిస్థితిని. శత్రువు అనుకోవద్దు. అక్కడ మాయ ఏమి మనకి ఒక నల్లటి ఛాయ అయ్యో లేకపోతే నల్లటి డ్రెస్ వేసుకున్న మన ఎదురుగా రాదు. మన ఎదురుగా ఒక వ్యక్తియో, ఒక వాతావరణం, పరిస్థితియో, ప్రకృతి యొక్క ఒక తత్వమో పరిస్థితి అయి వస్తుందన్నమాట మన ఎదురుగా కదా. వాళ్ళ మీద మనం శత్రుత్వ భావాలు పెరగకుండా, వాళ్ళని మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా, వాళ్ళని మనం ఒక మంచి విధానంలో ఆలోచించి, వాళ్ళ ద్వారా వచ్చే పరిస్థితి, మాయా పరిస్థితి, నాకు ఒక గిఫ్ట్ అనుకుంటూ ఎంజాయ్ చేసి ఆ బంతిని కొడితే ఆ వెంటనే సహనశీలత అనేదో, లేకపోతే ముడుచుకునే శక్తి పెరిగిందో, లేకపోతే సర్దుకునే శక్తి పెరిగిందో, పరిశీలన శక్తి పెరిగిందో, ఏదో ఒకటి మనలో పెరిగిపోతూ ఉంటుంది. శాంతి పెరిగింది, ప్రేమ పెరిగింది, శుభభావన పెరిగింది, శుభకామన పెరిగింది, ఏదైనా ఒకటి మనలో యాడ్ అయిపోతూ ఉంటుంది, గుణము, శక్తి అనేది కదా. అందుకని ఖుషి మరియు మజాతో ఆట చూడండి, మాయా ఆటను చూసి భయపడకండి, ఒక మనోరంజనం అనుకోండి. चाहे शरीर के रूप में आ जाए घबराओ नहीं, शेर के रूप में आ जाए तो भी घबराओ नहीं. यही स्मृति रखो कि ब्राह्मण जीवन की हर घड़ी उत्साह ही उत्साह है. పులి రూపంలో వచ్చిన, సింహం రూపంలో వచ్చిన మాయ మీరు భయపడకండి. ఇదే గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతి క్షణము ఉత్సవమే, ఉత్సాహమే. उसी के बीच ये खेल भी देख रहे. ఈ ఉత్సవం జరుపుకోవడంలో మాయా ఆట కూడా ఒకటి మేము చూస్తున్నాము, ఉత్సవం జరుపుకోవడం కోసం అని అనుకోండి. खुशी में नाच भी रहे और बाप के ब्राह्मण परिवार के विशेषताओं के गुणों के गीत भी गा रहे और ब्रह्मा भोजन भी मजे से खा रहे. పరిస్థితులు వస్తున్నాయి, పరిస్థితులనే మాయా, పరిస్థితులనే బంతులు మన దగ్గరకు వస్తున్నాయి, కొడుతున్నాం, కానీ ఇది ఒక పండగ, ఉత్సవం జరుపుకుంటున్నాను. ఖుషీలో నాట్యం కూడా చేస్తున్నాము మాయా పరిస్థితులు వస్తున్న కొద్దీ. మరియు బాబా యొక్క గుణాలు, విశేషతలు, బ్రాహ్మణ పరివారం, ఎవరి ద్వారా మనకి ఆ బంతు వచ్చిందో, ఎవరు విఘ్నం అయ్యారో వాళ్ళపైన కూడా, వాళ్ళ గుణాలు కూడా గానం చేయండి. వాళ్ళ ఎంత మంచి గుణాలు ఉన్నాయి, ఎంత విశేషతలు ఉన్నాయి, వాళ్ళు నాకు ఈ కష్టం తెచ్చారు అనుకోకండి. వాళ్ళ ఉన్న విశేషతలు, వాళ్ళ గుణాలను బాగా గానం చేయండి. బాబా గుణగానం, పరివారం యొక్క గుణగానం, విశేషతల యొక్క గానం, ఇదే పాట పాడండి. మరియు బ్రహ్మ భోజనం మజాతో తినండి. బాధ లేదు, చింత లేదు, భయం లేదు. అలాగని మనం బాధ్యతను విస్మరించి నడవడం కాదు. ఆ సిచ్యువేషన్లో మాయ ద్వారా వచ్చే ఆ పరిస్థితిలో మన బాధ్యత ఏంటి అనేది, ఆ బాధ్యత అంటే ఏ గుణం ఇక్కడ నేను ధరించాలి, ఏ శక్తి ధరించి ఉండాలి నా ఆలోచనలో, నా స్వరూపంలో అనేది గుర్తు తెచ్చుకొని అలా బాధ్యతగా మనం నడవాలి. కానీ మనసుని స్థితిలో ఉంచుకొని ఖుషిగా ఉండాలి. आप जैसे शुद्ध भोजन, याद का भोजन विश्व में किसको भी प्राप्त नहीं. భోజనం విషయం ఆలోచించండి. మీకు దొరికే శుద్ధ భోజనం,
బాబా స్మృతిలో ఉంటూ తయారయ్యే భోజనం ప్రపంచంలో ఎవరికీ దొరకదు. ఇస్ భోజన్ को ही कहा जाता है दुख भंजन भोजन. ఈ భోజనానికి దుఃఖాలను హరించే భోజనం అంట, దుఃఖ భంజన భోజనం. याद का भोजन सब दुख दूर कर देता है क्योंकि शुद्ध अन्न से मन और तन दोनों शुद्ध हो जाता है. స్మృతిలో ఉంటూ తయారు చేసే భోజనం సదా అలాంటి భోజనం తినేవారికి దుఃఖాలు హరింపబడతాయి. ఎందుకంటే శుద్ధ ఆహారం ద్వారా అది తినేవారి మనస్సు మరియు తను రెండు శుద్ధమైపోతాయి. अगर धन भी अशुद्ध आता है तो अशुद्ध धन खुशी को गायब कर देता है, चिंता को लाता है. ఒకవేళ ధనము మనం సంపాదించే ధనము కూడా అశుద్ధమైనది వచ్చినట్లయితే అశుద్ధ ధనము మనలో ఉన్న ఖుషిని మాయం చేసేస్తుంది, చింతను తయారు చేస్తుంది మనలో. जितना अशुद्ध धन आता मना धन आएगा 1 लाख लेकिन चिंता आएगी पदम गुना और चिंता को सदैव चिता कहा जाता है. ఎంత అశుద్ధ ధనం వస్తుందో మన దగ్గర అంటే ఆలోచించండి. ఎగ్జాంపుల్, అశుద్ధ ధనం 1,00,000 రూపాయలు వచ్చింది మన దగ్గర, కానీ దాంతో పాటు 1,00,000 రూపాయల ధనం వస్తే 16 రెట్ల చింత కూడా వస్తుంది అశుద్ధ ధనం ఉండే చుట్టూ. మరియు చింత వచ్చేస్తే ఏమైపోతుంది? చిత్త అంటారు. ఎప్పుడు కూడా చింతను ఏమంటారు? చిత్త. तो चिता पर बैठने वाले को कभी खुशी कैसे होगी? చిత్త పైన చితి, మనం ఏమంటాం? చితి అంటాం మనమైతే తెలుగులో. చితి, చితి మీద కూర్చున్న వాళ్ళకి ఖుషి ఎలా ఉంటుంది చెప్పండి? और शुद्ध अन्न मन को शुद्ध बना देता है, इसलिए धन भी शुद्ध हो जाता है. మరియు శుద్ధ అన్నము, శుద్ధ ఆహారము, పదార్థాలు శుద్ధంగా ఉండాలి. బాబా నిన్న మురళిలో చెప్పారు, ఉల్లిపాయలు వెల్లుల్లి పంటే ఉండదు సత్యగంలో. ఇక్కడ మీరు దాన్ని తీసేయండి అన్నారు బాబా. అంటే ఏ పదార్థాలు తినాలి తినకూడదు అది స్థూల రూపంలో పథ్యం. కానీ వండేటప్పుడు కూడా బాబా స్మృతిలో ఉంటూ మంచి ఆలోచనలతో వండినట్లయితే అది శుద్ధ ఆహారము. అది తింటే మనసు శుద్ధంగా చేసేస్తుంది. అలాంటి ఆహారం మనసు శుద్ధమైపోతే ధనము కూడా శుద్ధమైపోతుంది, మీరు సంపాదించే ధనము కూడా అని చెప్తున్నారు బాబా. याद के अन्न का महत्व, इसलिए ब्रह्मा भोजन की महिमा है. బాబా స్మృతిలో ఉండి తయారు చేసే ఆహారానికి మహత్వం ఉంది, అందువలన బ్రహ్మ భోజన యొక్క మహిమ చేశారు. अगर याद में नहीं बनाते और खाते तो ये अन्न स्थिति को ऊपर नीचे कर सकता है. ఒకవేళ బాబా స్మృతిలో ఉండి వండట్లేదు, బాబా స్మృతిలో ఉండి తినట్లేదు అంటే స్థితి అప్ డౌన్ అయిపోతూ ఉంటుంది, హెచ్చు తగ్గుల్లోకి వస్తుంది. याद में बनाई और याद में स्वीकार करने वाला दवाई का भी काम करता और दुआ का भी काम करता. ఓ ఎంత అద్భుతమైన పాయింట్ బాబా చెప్తున్నారు. బాబా స్మృతిలోనే తయారు చేసేమో అనుకోండి భోజనము, మరి తినేటప్పుడు కూడా బాబా స్మృతిలోనే ఉంటూ తిన్నామనుకోండి, ఆ ఆహారం మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఔషధం లాగా. మరియు దువా మన మన ఆత్మకు మనస్సుకి ఒక ఆశీర్వాదంలా కూడా పనిచేస్తుంది. అంటే దాన్ని ఏదైతే బాబా స్మృతి యొక్క వైబ్రేషన్స్ నిండుతాయి, తినేటప్పుడు చేసే స్మృతి కానీ వండేటప్పుడు చేసిన స్మృతి కానీ, ఆ వైబ్రేషన్స్ మన లోపలికి దువా ఆశీర్వాదాల రూపంలోకి వెళ్ళిపోతూ ఉంటాయంట. బాబా ఈరోజు మంచి పాయింట్ చెప్పారు కదా, దువా దవా రెండూ అవుతుంది మనం తినే భోజనం. నేను కూడా ఈ మధ్య కొన్ని రోజుల నుండి భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ఆలోచన ఇదే వస్తుంది, బాబా ఎవరికి దొరికిన భోజనం మాకు దొరుకుతుంది, బ్రహ్మ భోజనం ఒకటి. రెండోది, ఇది నా శరీరానికి మెడిసిన్ అయిపోతుంది. దువా అనేది అయితే ఇప్పటివరకు నాకు అది ఆలోచించలేదు, కానీ దవా నేను భోజనం చేయట్లేదు, మెడిసిన్ తీసుకుంటున్నాను అని ఒక సంకల్పం చేసి తింటున్నాను నేను.
ఇంకా మూడోది ఈ భోజనం, ఈ పళ్ళు, ఈ భోజనం, పళ్ళైతే పళ్ళు, భోజనం అయితే భోజనం దొరకని వాళ్ళు బికారి ఆత్మలు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. చాలా కష్టపడుతున్నారు ఈ భోజనం దొరకాలంటే, ఒక మెతుకు దొరకాలంటే. అది దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ కరోనా వచ్చాక ఇంకా చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నాకు బాబా సుఖంగా కూర్చోపెట్టి భోజనం తినిపిస్తున్నారు. ఈ భోజనం యొక్క రుణము తీర్చుకోవాల్సి ఉంది మనం అని ఈ 3 సంకల్పాలు అయితే భోజనం చేసేటప్పుడు నాకు వస్తూ ఉన్నాయి. రోజు 3 పూట్ల లేదా ఒక పూటైనా కనీసం అది మర్చిపోకుండా ఈ థాట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి భోజనం యొక్క మహత్వం చెప్తున్నారు బాబా ఈరోజు. ఇది ఔషధంలా కూడా పనిచేస్తుంది, ఆశీర్వాదంలా కూడా పనిచేస్తుంది. యాద్ కన్ కభీ నుక్సాన్ నీ కర్ సక్తా, ఇస్లియే హర్ ఘడి ఉత్సవ్ మనావ్. బాబా స్మృతిలో ఉండి తినే వండే ఆహారం ఎప్పుడు కూడా మన శరీరానికి నష్టము కలిగించదు, మనస్సు కానీ శరీరాన్ని కానీ. అందువలన ప్రతి క్షణం ఉత్సవం జరుపుకుంటూ ఉండండి. माया किस भी रूप में आई है, अच्छा मोह के रूप में आती है तो समझे बंदर का खेल दिखाने के लिए। खेल को साक्षी होकर देखो, स्वयं माया के चक्र में ना आ जाओ. బాబా చెప్తున్నారు, మాయ ఏ రూపంలోనైనా రానియండి. మోహం అనే రూపంలో వచ్చింది అనుకోండి, కోతి మిక్కీ మౌస్లో కోతి వస్తుంది కదా, కోతి వచ్చింది అనుకోండి, ఆడటానికి కోతి రూపంలో వచ్చింది మాయ. అది సాక్షిగా ఉండి ఆటను చూడండి. అంతేకాని మీరు మాయా చక్రంలోకి వెళ్ళిపోకండి, మోహం యొక్క చక్రంలోకి వెళ్ళిపోకండి. చక్రమే ఆతేతో గబరాతే, మీరు దానిలో ఇన్వాల్వ్ అయిపోయారనుకోండి, మోహిగా అయిపోయారనుకోండి, ఆ కోతితో పాటు మీరు కోతి అయిపోయారనుకోండి, మోహం వచ్చేస్తే కోతి అయిపోయినట్టే. భయపడతారు అప్పుడు మాయని చూసి మీరు. आजकल छोटे छोटे बच्चों को ऐसे मनोरंजन के खेल कराते हैं, ऊंचा भी चढ़ाएंगे नीचे भी लाएंगे, तो ये मनोरंजन है, खेल है. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకి ఇలాంటి మనోరంజన యొక్క ఆటలు ఆడిస్తూ ఉంటారు. పైకి ఎత్తి ఎగరేస్తారు, కిందకి కూడా తీసుకొస్తారు. కాబట్టి మనోరంజన ఆట అనుకోండి. మాయ పైకి ఎత్తుతూ ఉంటుంది, కిందకి పడేలా చేస్తుంది ఆట. कोई भी रूप में आए, ये मिकी माउस का खेल देखो, जो आता है वो जाता भी है. ఏ రూపంలో రానియండి, మిక్కీ మౌస్ ఆటనే చూడండి. మాయను వచ్చేది ప్రతిదీ వెళ్తుంది కూడా, ఉండిపోదు మీ దగ్గర. ఏమీ आता है तो जाता भी है, रुक नहीं जाएंगे, रह नहीं जाएंगे, इसलिए घबराने की बात नहीं. మాయ किसी भी रूप में आती है तो अभी अभी आई अभी अभी गई. మాయ ఏ రూపంలో వచ్చినా ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇప్పుడిప్పుడే పోతుంది అనుకోండి. आप माया के साथ श्रेष्ठ स्थिति से चले ना जाओ, माया को आने दो. మీరు కూడా మాయతో కలిసిపోయి మీ శ్రేష్ఠ స్థితి నుండి మీరు దిగిపోకండి. మాయను రానియండి, కానీ మీరు దిగిపోకండి. आप उसके साथ क्यों जाते हैं, మాయ రానియండి, మీరెందుకు దాంతో వెళ్ళిపోతారు దిగిపోయి. మాయ రాగానే చిన్నపిల్లలు చూడండి, ఏదైనా వాళ్ళని ఎంత కూర్చోపెడుతున్నా దిగిపోతుంటారు, సీట్ నుండి దిగిపోయి ఎదురుగా ఉన్న దానిలో ఇన్వాల్వ్ అయిపోతారు. అదే పెద్ద తరహాగా ఉన్న వాళ్ళు ఎదురుగా ఏం జరుగుతున్నా వాళ్ళు సీట్ నుండి దిగరు. మెచ్యూరిటీ ఉండాలి మైండ్. పురుషార్థంలో పెద్ద తరహా తయారవ్వాలి. మీరు గడిగడికి మాయ ఆటను చూసి దిగిపోకండి, మీ స్థానాన్ని మీ స్థితిని వదిలి దిగిపోకండి. రానియండి మాయని, మీరు ఆట చూడండి దాన్ని. देखने वाले तो सिर्फ देखते रहेंगे ना. आप माया के साथ श्रेष्ठ स्थिति से चले ना जाओ, माया को आने दो. आप उसके साथ क्यों जाते? खेल में होता ही ऐसे, कुछ आएगा कुछ जाएगा कुछ बदलेगा. ఆట అంటేనే కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని మారిపోతూ ఉంటాయి. సీన్ టీవీలో చూస్తాం కదా ఆట. अगर सीन बदली ना हो तो खेल अच्छा ही नहीं लगेगा. సీన్ మారకపోతే ఆట మనకి బాగుంటుందా, చూడడానికి నచ్చుతుందా? సీన్ మారుతుంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
మాయ भी किसी के रूप में आई, जो भी సీన్ ఆతి वो బదల్ని జరూర్ है. మాయ కూడా ఏ రూపంలో వచ్చినా ఏ సీన్ తీసుకొచ్చినా అది మారుతుంది, తప్పకుండా అదే ఉండిపోదు. तो सीन बदलती रहे लेकिन आपकी श्रेष्ठ स्थिति नहीं बदले. మాయా సీన్ మారుతున్నా మీ శ్రేష్ఠ స్థితి నుండి మీరు కదిలిపోకూడదు, మీ శ్రేష్ఠ స్థితి మాత్రం మారిపోకూడదు. ఇలా అనకండి, శ్రేష్ఠ స్థితి కూడా మారిపోవడం, మూడ్ ఆఫ్ అవడం, మూడ్ ఫ్లెక్సివేట్ అవడం, మూడ్ మారడం ఇది ఒక ఆట అనకండి. అలా కాకండి, శ్రేష్ఠ స్థితి నుండి చేంజ్ అవ్వకండి. कोई भी खेल में कोई पार्ट बजाते तो आप भी उसके साथ ऐसे ही भागने व दौड़ने लग जाएंगे क्या. ఏదైనా ఆటలో ఏదైనా ఎవరైనా పాత్ర అభినయిస్తున్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళతో పాటు టీవీలో ఆట నడుస్తుంది అనుకోండి, వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, మీరు ఇక్కడ టీవీ చూస్తూ పరిగెడతారేంటి? देखने वाले तो सिर्फ देखते रहेंगे ना, చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు, పరిగెత్తారు కదా. ఓ అని అరవడాలు, వాళ్ళు ఎగరడాలు, పరిగెత్తడాలు చేయరు కదా, చూస్తూ ఉంటారు అంతే. तो माया नीचे गिराने के लिए आई, वह कोई भी स्वरूप में आई लेकिन आप उसका खेल देखो. అలాగే టీవీలో వచ్చింది మాయ నా ఎదురుగా, కింద పడేయడానికి వచ్చింది, కింద పడేసే రూపంలో లేకపోతే ఇంకేదో రూపంలో వచ్చింది. మీరు ఆటను చూడండి కదలకుండా, అది కింద పడేయాలంటే మీరు కింద పడిపోయేలాగా అలా తయారు కాకండి. कैसे नीचे गिराने के लिए उसके रूप को कैच करो और खेल समझ उस दृश्य को साक्षी होकर के देखो. ఎలా నన్ను కింద పడేయాలని వచ్చిందో చూడు మాయ అని సాక్షిగా దాని ఆటను చూడండి, ఆట అనుకుని ఆ దృశ్యాన్ని సాక్షిగా చూడండి, దాన్ని క్యాచ్ చేయండి. ఓ నన్ను కింద పడేయాలని ఈ రూపంలో వచ్చింది మాయ, నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ఈ రూపంలో వచ్చింది అని క్యాచ్ చేయండి, గ్రహించండి, మరియు సాక్షిగా ఉండి చూడండి. దాన్ని దిగిపోకండి మీ సీట్ నుండి మాత్రం. आगे के लिए और स्व की स्थिति को मजबूत बनाने की शिक्षा ले आगे बढ़ो. ఇక ముందు కోసం స్వస్థితి ఇంకా గట్టిపరుచుకుంటాను, మాయ నన్ను ఎంత కిందకి పడేసేలాంటి రూపంలో వచ్చినా నేను కింద పడను, ఇంకా గట్టి పడిపోతాను అనే పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. तो शिवरात्रि का उत्सव अर्थात उत्साह दिलाने वाला उत्सव सिर्फ आज का दिन नहीं लेकिन सदा ही आपके लिए उत्साह है और उत्साह साथ है. శివరాత్రి ఉత్సవం అంటే ఉత్సాహాన్ని కలిగించే పండగ. ఈ రోజు ఒక్క రోజు కాదు, సదాకాలానికి ఉత్సవము మరియు ఉత్సాహం మీ తోడుంది. इस स्लोगन को सदा याद रखना और अनुभव करते रहना. ఈ స్లోగన్ సదా గుర్తుంచుకోండి మరి అనుభవం చేస్తూ ఉండండి. ये स्लोगन सदा ही आपके लिए उत्सव है और उत्साह साथ है. उसकी विधि सिर्फ 2 शब्दों की है. సదా ఉత్సవంలో ఉత్సాహంలో ఉండాలంటే 2 మాటల యొక్క విధి ఉంది. ఏంటది 2 शब्द कौन से हैं? सदा साक्षी हो करके देखना और बाप के साथी बन करके रहना. సదా సాక్షిగా ఉంటూ చూడాలి ప్రతి దృశ్యాన్ని, మరియు బాబాకు సాథీగా ఉండాలి ఎల్లప్పుడు. సాథీ సాక్షి రెండు గుర్తుపెట్టుకోండి. బాప్కే సాథీ సదా रहेंगे तो जहाँ बाप है तो साक्षी होकर देखने से सहज ही माया जीत बन अनेक जन्मों के लिए जगत जीत बन जाएंगे. బాబాతో సాత్యగా ఉండి సదా చూసినట్లయితే ప్రతి దృశ్యాన్ని, ఎక్కడ బాబా తోడు ఉంటారో సాక్షిగా ఉండి చూస్తాము, సహజంగా మాయాజీతులు అయిపోతాము, అనేక జన్మల కోసం జగజ్జీతులు కూడా అయిపోతాం. तो समझा क्या करना है? स्वयं बाप हर बच्चे को साथ देने के लिए गोल्डन ऑफर कर रहे, इसलिए सदा साथ रहो. అర్థమైంది ఏం చేయాలి? బాబా స్వయంగా ప్రతి పిల్లలతోని సదా తోడుంటానని ఆఫర్ ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. మరి దాన్ని ఉపయోగించుకొని సదా తోడుని యూజ్ చేయండి. ఏ పనిలోనైనా ఏ విషయంలోనైనా షేర్ చేసుకోండి, బాబాని తోడుంచుకొని. वैसे डबल फॉरनर्स अकेले रहने में पसंद करते, वो साथ इसलिए नहीं रहते कि कहाँ बंधन में ना बंध जाए, स्वतंत्र रहे. డబల్ ఫారినర్స్ అయితే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, తోడెవరిని పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కడ బంధన వాళ్ళది మనకు తయారైపోకూడదు, మన వెనక తోకలాగా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండాలి అనుకుంటారు విదేశీయులు. కానీ ఇక్కడ బాబాని మాత్రం తోకలాగా పెట్టుకోండి, ఇండిపెండెంట్ అయిపోకండి బాబాను వదిలేసి. लेकिन इस साथ में साथ रहते भी स्वतंत्र है, బంధన్ नहीं అనుభవగా. బాబాను తోడు పెట్టుకుంటే
స్వతంత్రంగానే అనుభవం అవుతుంది. మీకు ఒక బంధన ఉన్నట్టు అనుభవం అవ్వదు. ఇంకా ఎక్కువ స్వతంత్రత అనుభవం అవుతుంది బాబాని తోడు పెట్టుకుంటే. अच्छा, तो आज का दिन डबल उत्सव का है. ఈ రోజు డబల్ ఉత్సవం జరుపుకునే రోజు. वैसे जीवन भी उत्सव है और यादगार उत्सव भी है. बाप दादा सभी विदेश के बच्चों को सदा याद करते भी है और आज भी विशेष दिन की याद दे रहे, क्योंकि जो भी जहाँ से आए होंगे तो सभी के याद पत्र लाए होंगे, कार्ड पत्र टोलियां लाई. तो जिन बच्चों ने दिल के उत्साह का याद प्यार व किसी भी रूप से अपनी याद निशानी भेजी है, उन सब बच्चों को बाप दादा भी विशेष याद का रिटर्न पदम गुना दे रहे हैं. और बाप दादा देख रहे हैं कि हर एक बच्चे के अंदर सेवा का और सदा मायाजीत बनने का उमंग उत्सव बहुत अच्छा है. జీవితంలో కూడా ఉత్సవం అనేది చేసుకుంటున్నారు పిల్లలు. శివరాత్రి ఉత్సవమే కాకుండా జీవితంలో కూడా బాబా చెప్తున్నారు, ఒకటి జీవితం యొక్క ఉత్సవం, ఇంకోటి యాదగార్ పండగ యొక్క ఉత్సవం కూడా జరుపుకుంటున్నారు కదా బాప్ దాదా. విదేశీ పిల్లలందరికీ సదా గుర్తు చేసుకుంటున్నారు కూడా వాళ్ళని. ఈరోజు విశేషమైన ఈ పండగ రోజు ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుండి వచ్చారో బాబాని కలవడానికి, మీ స్థానాల నుండి ఎన్నో ప్రియ స్మృతులు యొక్క ఉత్తరాలు తెచ్చారు, మీరు కార్డ్స్ కూడా తెచ్చారు బాబా బర్త్డే విషెస్ చెప్పడానికి. టోలీలు కూడా వచ్చాయి, టోలీలు కూడా పంపించారు బాబాకి ఇవ్వమని. కాబట్టి ఏ పిల్లలైతే హృదయం యొక్క ఉత్సాహము ప్రియ స్మృతులు ఏ రూపంలోని బాబాకి ఇచ్చారో వాళ్ళందరికీ ఆ స్మృతికి గుర్తుగా రిటర్న్లో పద్మారేట్లు ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు బాబా. బాప్ దాదా చూస్తున్నారు ప్రతి పిల్లల మనసులో సేవ యొక్క మరియు సదా మాయాజీత్గా తయారవ్వాలనే ఈ సంకల్పం యొక్క ఉల్లాస ఉత్సాహాలు చాలా బాగా ఉన్నాయి. हर एक बच्चा अपनी शक्ति से भी ज़्यादा सेवा में आगे बढ़ रहा है और बढ़ता ही रहेगा. ప్రతి పిల్లలు తమ శక్తికి మించి ఎక్కువగా సేవలో ముందుకెళ్తున్నారు, వెళ్తూ ఉంటారు కూడా. बाकी जो सच्ची दिल से दिल का समाचार बाप के आगे रखते हैं तो सच्ची दिल पर बाप सदा राजी है. इसलिए दिल के समाचार में जो भी कोई छोटी छोटी बातें आती भी है तो वो बाप की विशेष याद के वरदान से समाप्त हो ही जाएंगी. సత్యమైన హృదయంతో హృదయం యొక్క సమాచారం బాబా ఎదురుగా ఏ పిల్లలైతే ఉంచుతున్నారో, సత్యమైన హృదయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాబా సదా రాజీ అయి ఉంటున్నారు. సత్యంగా సమాచారం బాబా ఎదురుగా ఉంచే వాళ్ళ హృదయంలో బాబా సదా రాజీ అయి ఉంటున్నారు. అందువలన హృదయం యొక్క సమాచారంలో కూడా చిన్న చిన్న విషయాలు ఏవైతే వస్తున్నాయో బాబా దగ్గర, బాబా విశేషంగా బాబా యొక్క విశేష స్మృతి యొక్క వరదానంతో సమాప్తి అయిపోతున్నాయి ఆ విషయాలు అని చెప్తున్నారు బాబా. బాప్ కా రాజీ హోనా అర్థ సహజ్ బాప్ కి మదద్ సే మాయాజిత్ బన్నా. అంటే సత్యమైన హృదయంతో బాబాకు సమాచారం చెప్పడం అంటే సచ్చే దిల్ కదా, బాబా రాజీ కదా. అక్కడ బాబా రాజీ అయిపోయారంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏదైతే విషయము సమస్య సమాచారం బాబా ఎదురుగా పెట్టారు, బాబా రాజీ అవుతున్నారు సత్యమైన హృదయంతో, ఓపెన్ హార్ట్తో బాబా దగ్గర బాబాతో పంచుకోవటం, అలా బాబాతో బిహేవ్ చేయటం వలన బాబా రాజీ అయి ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? సహజంగా బాబా సహయోగం మనకు దొరికేస్తుంది బాబా రాజీ అవడంతో. దాంతో మాయాజీతులుగా అయిపోతున్నాము. इसलिए जो बाप को दे दिया, चाहे समाचार के रूप में, पत्र के रूप में, रुरियान के रूप में, जब बाप के आगे रख लिया, दे दिया, तो जो चीज किसको दी जाती है वो अपनी नहीं रहती, वो दूसरे की हो जाती है. अगर कमजोरी का संकल्प भी बाप के आगे रख दिया तो वो कमजोरी आपकी नहीं रही, आपने दे दी, उससे मुक्त हो गए. इसलिए यही याद रखना कि मैंने बाप के आगे रख लिया अर्थात दे दी. కాబట్టి బాబా చెప్తున్నారు, ఎంత మంచి పాయింట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలాసార్లు మనం బాబా దగ్గర సమాచారం పెడతాం, మళ్ళీ మనం కూడా చింత చేస్తూ ఉంటాం. మనం బలహీనతను అప్పచెప్తాం, మళ్ళీ మనం టెన్షన్ పడిపోతాం. నాలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉంది, పోవట్లేదు అని. కాబట్టి బాబా చెప్తున్నారు ఈరోజు పాయింట్ ఏంటంటే, మీరు బాబాకు ఇచ్చేశారు సమాచారం రూపంలో కానీ
లెటర్ రూపంలో కానీ మనసుతో సంభాషణ చేసే రూపంలో కానీ బాబా ఎదురుగా విషయం ఉంచేశారు అనుకోండి. మీరు కంప్లీట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా, ఏది కూడా బాబాకు తెలుసు కదా అని సగం మాట వర్ణించి సగం మాట మానేస్తే కూడా బాబా తీసుకోరు దాన్ని. కంప్లీట్గా విషయాన్ని మనుషులతో ఎలా విస్తారంగా మనం చెప్పేస్తాము, ఇది 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 ఒక స్టోరీ లాగా, అలా బాబా దగ్గర కూడా అలా రాయాలి మనం అది ఉత్తరం అలా చెప్పాలి మనసుతో విషయం అనేది. ఇచ్చేసాక ఆ ఏ వస్తువు ఇతరులకి ఇచ్చేసారో మీది కాదు కదా, ఇతరులది అయిపోద్ది కదా, ఇంక వదిలేయడమే దానికోసం మీరు. ఒకవేళ అది సమాచారం కావచ్చు, ఏదైనా జరిగిన విషయము సమస్య, లేదా మీలో ఉన్న వీక్నెస్ కావచ్చు, ఏదైనా లోపము బలహీనత బాబాకి అప్పచెప్పడం, అలా మీరు రాసి ఉండొచ్చు. అది ఇచ్చేసాక ఇంకా మీది కాదు, దాని నుండి మీరు ముక్తులైపోయినట్టే అనుకోండి. మళ్ళీ ఒకవేళ అది మీ బుద్ధిలో చింత రూపంలో ఆలోచన రూపంలో వచ్చినా కూడా ఇదే గుర్తు తెచ్చుకోండి, నేను బాబా ఎదురుగా పెట్టేస్తాను కదా, బాబాకి ఇచ్చేసాను కదా, బాబా దీన్ని చూస్తారు అని గుర్తు తెచ్చుకోండి. అంటే అప్పుడు మరి సంశయంలో మళ్ళీ ఉన్నట్టే కదా. ఒకవేళ మళ్ళీ మనం ఆలోచిస్తే బాబాకి రాసాను కానీ, బాబాకి ఇచ్చాను కానీ, బాబా దాన్ని తీసుకున్నారా లేదో, బాబా నాకు సమాధానం ఇస్తారో లేదో, అలా ఉండకూడదు. ఇచ్చేసారు, బాబా చూస్తున్నారు. మళ్ళీ మన నెత్తి మీద ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. बाकी विदेश में उमंग उत्साह की लहर अच्छी चल रही। बाप दादा बच्चों को निर्विघ्न बनने का उमंग और सेवा में बाप को प्रत्यक्ष करने के उमंग को देख हर्षित होते हैं. విదేశాలలో ఉల్లాస ఉత్సాహాలే కళలు బాగా నడుస్తున్నాయి. బాప్ దాదా పిల్లలను నిర్విఘ్నంగా తయారయ్యే ఉమంగం పిల్లల్లోని ఉంది, మరియు సేవలో బాబాను ప్రత్యక్షం చేయాలని ఉమంగం పిల్లల్లో ఉంది. ఇది చూసి హర్షితులు అవుతున్నారు బాప్ దాదా. అచ్చా, सदा अनादि और आदि रचना के रूहानी नशे में रहने वाले, सदा हर घड़ी उत्सव समान मनाने वाले, सदा याद और सेवा के उत्साह में रहने वाले, सदा माया की हर परिस्थिति को खेल समझ साक्षी हो देखने वाले, सदा बाप के साथ हर कदम में साथी बन चलने वाले, ऐसे सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं को अलौकिक जन्म की मुबारक के साथ साथ याद, प्यार और नमस्ते. सभी अति स्नेही दिल तख्त नशीन बच्चों को पावन शिव जयंती की पदम गुना याद, प्यार और मुबारक. సదా అనాది మరియు ఆది రచన అనే ఆత్మిక నశలో ఉండే పిల్లలకు, సదా ప్రతిక్షణము ఉత్సవంలా జరుపుకునే పిల్లలకు, సదా బాబా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండేవారికి, సదా మాయ యొక్క ప్రతి పరిస్థితిని ఆట అనుకుంటూ సాక్షిగా చూసేవారికి, సదా బాబా యొక్క తోడు ప్రతి అడుగులోని అనుభవం చేస్తూ బాబాతో సాతిగా ఉంటూ నడిచే పిల్లలకు, ఇలాంటి సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు అలౌకిక జన్మదినం యొక్క శుభాకాంక్షలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. అతి స్నేహి పిల్లలు, హృదయ సింహాసనాధికారి పిల్లలందరికీ పావన శివ జయంతి సందర్భంగా 16 రెట్లు ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు. మనందరం బాబాకి నమస్తే చెప్తామా? अच्छा, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. वरदान, किसी की कमी कमजोरी को ना देख अपनी गुण व शक्तियों का सहयोग देने वाले मास्टर दाता भव. ఎవరి లోపాలు బలహీనతల్ని చూడకుండా తమ యొక్క గుణాలు మరియు శక్తుల యొక్క సహయోగము ఇచ్చేటటువంటి మాస్టర్ దాతగా కండి. ఎవరి లోపము బలహీనతను చూడకుండా తమ యొక్క గుణాలు మరియు శక్తుల సహయోగం ఇచ్చేటటువంటి మాస్టర్ दाता कंडी. मास्टर दाता वो है जो सदा इसी रूहानी भावना में रहते कि सर्व रूहें हमारे समान वर्षे के अधिकारी बन जाएं.
మాస్టర్ దాత అంటే ఎవరు? ఎవరైతే సదా ఇదే ఆత్మిక భావనలో ఉంటారో, ఏమని? ఆత్మలందరూ మా సమానంగా బాబా వారసత్వానికి అధికారిగా తయారైపోవాలి. మేము ఎలా పొందాం అందరూ పొందాలి అని ఎవరైతే ఇలాంటి ఆత్మిక భావనలో ఉంటారో వాళ్ళని ఏమంటారు? మాస్టర్ दाता। किसी की भी कमी कमजोरी को ना देख वे अपने धारण किए हुए गुणों का शक्तियों का सहयोग देते हैं। दाता అనే వాళ్ళు ఎలా ఉంటారు? ఎవరిలో ఉన్న లోపాలను చూడకుండా, బలహీనత చూడకుండా, తమలో ధారణై ఉన్న గుణాలు శక్తుల సహయోగం ఇతరులకు ఇస్తూ వెళ్తారు. ये ऐसा है ही इस भावना के बजाय मैं इसको भी बाप समान बनाऊं, ये शुभ भावना हो। వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు అనే భావనకు బదులు వీళ్ళను కూడా నేను బాబా సమానంగా తయారు చెయ్యాలి అని శుభ భావన పెట్టుకొని నడవాలి ఇతరులతో. వీళ్ళెంతే, వీళ్ళు అలా చేశారు కదా, అలా అంతే అనుభవించని కాదు. మనం సరేలే పోనీలే వాళ్ళు ఎలా ఉన్నా మనం ఇచ్చే సహయోగం మనం ఇవ్వాలి, వాళ్ళని కూడా ముందుకు లాగాలి, బాబా సమానంగా తయారు చేయాలి, శుభ భావన పెట్టుకోవాలి. साथ साथ यही श्रेष्ठ कामना हो कि ये सर्व आत्माएं कंगाल दुखी अशांत से सदा शांत सुख रूप माला माल बन जाए, तब कहेंगे मास्टर दाता। దాంతో పాటు ఇదే శ్రేష్ఠ కామన మీకు ఉండాలి. సర్వ ఆత్మలు బికారి దుఃఖి అశాంతి నుండి సదా శాంతి సుఖ రూపంగా సంపద్భరితంగా తయారైపోవాలి అని, అప్పుడే మాస్టర్ దాత అని చెప్తారు. स्लोगन मनसा वाचा कर्मणा सेवा करने वाले ही निरंतर सेवादारी, उनके हर श्वास में सेवा समाई हुई है। మనసా వాచ కర్మణ సేవ చేసేవారే నిరంతర సేవాదారీలు. వారి యొక్క ప్రతి శ్వాసలో సేవ ఇమిడి ఉంటుంది. మనసా సేవ నుండి కిందకి దిగి కర్మలో వచ్చినప్పుడు కర్మలోని సేవ, వాచ సేవ దొరికినప్పుడు వాచ సేవ, ఈ రెండు లేనప్పుడు మనసా సేవ, లేదా కర్మణా సేవ వాచ సేవ చేస్తూ కూడా మనసుతో స్మృతిలో ఉంటూ చేయొచ్చు. ఇలా అలవాటైపోయే వాళ్ళకి నాకు సేవ లేదు అని సమస్య ఉండదు, వాళ్ళు నిరంతర సేవాదారి అయిపోగలరు. ఖాళీ అయిపోయిన సేవ లేదు అనరు వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు సేవ యొక్క వాతావరణం క్రియేట్ చేసేసుకుంటారు, నిరంతర సేవాదారి అయిపోతారు. వారి ప్రతి శ్వాసలో సేవ ఇమిడిపోయి ఉంటుంది. अच्छा, आज मास का तीसरा रविवार अंतर्राष्ट्रीय योग दिवस से बाबा के सभी बच्चे सायं 6:30 से 7:30 बजे तक विशेष अपने आकारी स्वरूप में स्थित हो, बाप दादा के साथ ऊंची लाइट की पहाड़ी पर खड़े हो, पूरे विश्व को पवित्रता की किरणें देकर प्रकृति सहित सर्व आत्माओं को सत प्रदान बनाने की సేవ కరే. ఈరోజు 3వ ఆదివారం ఇంటర్నేషనల్ మెడిటేషన్ చేసే రోజు కాబట్టి బాబా పిల్లలందరూ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా ఆకారి పరిస్థిత స్వరూపంలో స్థితిలేపై బాబ్దాదా తోడులో ఎత్తైన ఒక ప్రకాశంతో ఉన్న కొండ మీద కూర్చొని విశ్వాత్మలకు పవిత్రత కిరణాలు ఇస్తూ ప్రకృతితో సైతంగా సర్వాత్మల్ని సత్వప్రధానంగా తయారు చేసే సేవ చేయాలి. అచ్చా, ఓం శాంతి. పాయింట్స్ మీకు మీరు రిపీట్ చేసుకుని చాలా ఎలాబరేట్ చేసి బాబా చెప్పారు. వాటిని పగలు ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా నోట్బుక్ పెన్ను తీసుకొని మీకు మీరు ఆలోచించుకొని ఈరోజు బాబా చెప్పిన మంచి పాయింట్స్ ఏవేవి ఉన్నాయి అని 1 నంబర్ పాయింట్, 2 నంబర్ పాయింట్, 3 నంబర్ పాయింట్, అలా 10 తీస్తారా, 5 తీస్తారా, ఎన్ని పాయింట్స్, మంచి మంచి పాయింట్స్ తీసి డైరీలో రాయండి. దీనివలన మీకు మంతన చేసే శక్తి పెరుగుతుంది, మురళి పాయింట్స్ గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. ఇంకా అంటే వినేసాము అయిపోయిందని కాకుండా పగలు కర్మలు చేస్తూ పాయింట్స్ బుద్ధిలో కదలేటటువంటి అలవాటు అవుతుంది. ఇంకా విన్న పాయింట్స్ శక్తిగా చేరుతాయి. రాసాయం ఎప్పుడు ఇంకొద్ది గట్టి పడతాయి మన మనసులో అన్నమాట పాయింట్స్. అచ్చా, ఓం శాంతి. సాయంత్రం భగవాన్ బై క్లాస్ కూడా ఉంది, కామెంటరీతో యోగం 6:30 నుండి. తర్వాత భగవాన్ బై మధుబన్ నివాసి అనే క్లాస్ కూడా ఉంటుంది.
ఓం శాంతి. आप मिल गए बाबा हमको, खुशियों का संसार मिल गया। मेरे प्यासे प्राणों को स्नेह छलकता प्यार मिल गया। आप मिल गए बाबा हमको, खुशियों का संसार मिल गया। आप मिल गए बाबा हमको, खुशियों का संसार मिल गया। मेरे प्यासे प्राणों को स्नेह झलकता प्यार मिल गया। आप मिल गए बाबा हमको, खुशियों का संसार मिल गया। चिंतन चमका चिंता भागी, जन्म जन्म की ज्योति जागी। चिंतन चमका चिंता भागी, जन्म जन्म की ज्योति जागी। परिवर्तन महापर्व को